నా ఆఫీసర్ మొగుడు తీర్చని ఆకలి. ఇంట్లోనే మొదలైన ముగ్గురి రొమాంటిక్ జాతర. భాగం 2. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేణుకను. మొదటి భాగంలో నా అసిస్టెంట్ నిఖిల్తో ఆ వానరాత్రి నేను పొందిన మధురమైన అనుభవం గురించి మీకు వివరించాను కదా. నిఖిల్ తన పవర్ఫుల్ పనితనంతో నన్ను నిజంగా స్వర్గపు అంచుల్లో విహరింపజేశాడు. ఆ రాత్రి తర్వాత నా ముఖంలో ఒక వింతైన మెరుపు వచ్చేసింది. ఆఫీసులో నిఖిల్ని చూసినప్పుడల్లా ఆ మత్తు వాడి స్పర్శ గుర్తొచ్చి నా ఒళ్ళు జలధరించేది. అందుకే మళ్లీ వాడితో ఎప్పుడు ఏకాంతంగా గడుపుతానా అని నా మనసు ఆరాటపడటం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో నా అదృష్టం కొద్దీ మా ఆయనకు ఒక 15 రోజులపాటు విదేశీ పర్యటన, ఫారెన్ టూర్ ఖరారైంది. ఆయన వెళ్ళిపోవడమే ఆలస్యం. నేను, నా చెల్లెలు కీర్తి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాం. అప్పుడే కీర్తి తన బ్యాగ్ సర్దుకుని మా ఇంటికి వచ్చేసింది. నా ముఖంలోని వెలుగును గమనించిన కీర్తి తన మనసులోని మాటను ఎంతో చిలిపిగా బయటపెట్టింది. ఏంటి రేణుకా, ఆ నిఖిల్గాడి దెబ్బకు నీలో ఉన్న నీరసమంతా పోయి మొహం వెలిగిపోతోంది కదా అని కసిగా నవ్వుతూ అడిగింది. నేను సిగ్గుపడుతూ, అవునే కీర్తి, నిఖిల్వాడు మామూలోడు కాదు. నా ఆఫీసర్ మొగుడు తీర్చని ఆకలినివాడు తన యవ్వనపు వేడితో తీర్చేశాడు అని చెప్పాను. అప్పుడు కీర్తి నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చెయ్యివేసి, నిజమే రేణుకా, మీ ఆఫీసర్ బావ తీర్చని కోరికను కూడా వాడు తీర్చి ఉంచాడు. వాడు అంత సమర్థుడు కాబట్టే వాడి వేగాన్ని తట్టుకోవడం నీ ఒక్కదానివల్ల కాదని తెలిసి నేను వచ్చాను. నిజానికి నాకు కూడా వాడంటే చాలా ఇష్టం. అందుకే ఈ రాత్రి మన ఇంట్లోనే ముగ్గురం కలిసి ఒక రొమాంటిక్ పార్టీ చేసుకుందాం అని కన్నుగీటింది. తన మాటలకు నాలో కూడా తెలియని ఉత్సాహం ఉప్పొంగింది. వెంటనే నిఖిల్కి కాల్ చేసి రమ్మని చెప్పాం. రాత్రి 9 గంటల సమయంలో నిఖిల్ మా ఇంటికి వచ్చాడు. నేనొక సన్నటి నెట్ చీరలో సిద్ధమయ్యాను. కీర్తి కూడా తన యవ్వనాన్ని ఆరబోస్తూ పొట్టి డ్రెస్ వేసుకుంది. నిఖిల్ రాగానే కీర్తివాణ్ణి అమాంతం హత్తుకుంది. ముగ్గురం కలిసి డ్రింక్స్ తాగుతూ రొమాన్స్లో మునిగిపోయాం. మా బెడ్రూమ్ ఆ రాత్రి ముగ్గురి వేడి శ్వాసలతో, మత్తు మూలుగులతో నిండిపోయింది. నిఖిల్ కళ్లలో మామీద ఉన్న కసి, మోహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాడు మమ్మల్ని మంచం మీదకు లాగి తన కండలు తిరిగిన దేహంతో మా ఇద్దరినీ బంధించాడు. వాడి ప్రతి స్పర్శకు మా నరనరాల్లో కరెంటు పాకినట్లు గూస్బంప్స్ వస్తున్నాయి. నాలోనూ కీర్తిలోనూ వాడికోసం ఆరాటం అమాంతం పెరిగిపోయింది. వాడి వేగానికి కీర్తి తట్టుకోలేక, అబ్బా నిఖిల్, నిఖిల్, ఏంట్రా నీ ఆవేశం, ఎంతలా కసి తీర్చుకుంటున్నావురా అంటూ ఆనందంతో మూలుగుతోంది. గది మొత్తం కామంతో రగిలిపోతున్న మా శరీరాల రాపిడితో, శృంగారపు కేకలతో నిండిపోయింది. ఆఫీసర్ మొగుడు ఏనాడు ఇవ్వలేని స్వర్గాన్ని నిఖిల్ తన అలుపెరగని పనితనంతో మాకు చూపిస్తున్నాడు. అలా బెడ్రూంలో ఆ యవ్వన జాతర పూర్తయ్యాక ముగ్గురం బాగా అలిసిపోయాం. శృంగారంతో రగిలిపోయిన మా దేహాలకు ఆకలి దహించుకుపోతుంటే వెంటనే వేడివేడిగా బిర్యానీ ఆర్డర్ చేసుకుని డిన్నర్ చేశాం. తింటున్నప్పుడు కూడా నిఖిల్ మా వైపు మోహంతో చూస్తూనే ఉన్నాడు. వాడి మత్తుచూపులకే మాలో మళ్లీ వేడి మొదలైంది. డిన్నర్ అయ్యాక ఆ మత్తు ఇంకా వదలకుండానే నిఖిల్ మమ్మల్ని అమాంతం ఎత్తుకుని మా ఇంట్లో వెనుకవైపు ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకువెళ్లాడు. చల్లటి గాలి, పైన వెన్నెల వెలుగు, ఆ కాంతిలో మా ముగ్గురి దేహాలు నీటిలో తడిసి మెరుస్తున్నాయి. నీటిలోకి దిగగానే నిఖిల్ ఆవేశం మళ్లీ కట్టలు తెంచుకుంది. వాడు కీర్తిని పూలంచున నిలబెట్టి తన బలమైన చేతులతో ఆమె నడుము పట్టుకుని తనలో ఇమిడిపోయేలా హత్తుకున్నాడు. వాడి వేగానికి కీర్తి ఎద అందాలు ఉప్పొంగిపోతూ ఆ నీటి అలలకు తాకుతున్నాయి. కీర్తివాడి ఆరాటానికి ఊపిరి తీసుకోలేక, వమ్మో, వాయు, అబ్బా, నిఖిల్, నిఖిల్, మళ్లీ మొదలుపెట్టావా, నీలో ఎంత కసివుందో కదరా అంటూ ఆనందంతో మూలుగుతోంది. వాడు చేస్తున్న ఆ పని చూసి నేను కూడా ఆవేశంతో ఊగిపోయాను. నిఖిల్, మా ఆఫీసర్ మొగుడు నీ ముందు ఎందుకు పనికిరాడురా, నీ దెబ్బకు నా చెల్లి మతిపోతోంది, నువ్వు మాత్రం అస్సలు తగ్గకురా అని నేను వాడిని వెనకనుంచి నీటిలోనే హత్తుకుని రెచ్చగొట్టాను. వాడు ఒక్క ఉదుటున నన్ను దగ్గరకు లాక్కుని, రా రేణుకా, ఇప్పుడు నీవంతు వచ్చింది అంటూ నీటిలోనే నా పెదాలను గట్టిగా బంధించాడు. నన్ను పైకి ఎత్తుతూ తన ప్రతాపాన్ని నాపై చూపిస్తుంటే ఆ ఉద్ధృతికి నిఖిల్, అబ్బా నిఖిల్ అని నా నోట్నుంచి కేకలొచ్చేస్తున్నాయి. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఈ నీటిలోనే ఉంది అనిపించింది. నీటి గలగలల మధ్య మా ఇద్దరి మధ్య జరుగుతున్న
ఆ రొమాంటిక్ యుద్ధం చూసి కీర్తి కూడా ఆవేశంతో మళ్లీ వాణిని చుట్టుముట్టింది. నిఖిల్ మా ఇద్దరినీ మలుపులు తిప్పుతూ తన అలుపెరగని పనితనంతో మమ్మల్ని ఆ రాత్రంతా స్వర్గలోకంలో విహరింపజేశాడు. ఆ రాత్రంతా మా ఇల్లు మా రొమాంటిక్ మూలుగులతో ప్రతిధ్వనించింది. ముగ్గురం ఆ నీటిలోనే ఒకరినొకరు పెనవేసుకుని అలిసిపోయి అలాగే ఉండిపోయాం. మా ఆయన టూర్ నుంచి వచ్చేవరకు మేమిలాగే ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ఆనందం ఇలాగే కొనసాగుతుందా, లేక ఏదైనా ఊహించని మలుపు తిరుగుతుందా అనేది వచ్చే భాగంలో తెలుసుకుందాం. యూట్యూబ్ ఔట్రో. హలో కే 7 కథలు ఫ్యామిలీ. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న మీకు ముందుగా నా స్పెషల్ థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, నేను మన ఛానల్ అనలిటిక్స్ చూస్తుంటే ఒక విషయం అర్థమైంది. మన వీడియోలు రెగ్యులర్గా చూస్తున్న వారిలో 82% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కేవలం 18% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో మెంబర్స్ అయ్యారు. మీకు ఎప్పటికప్పుడు మంచి థ్రిల్లింగ్ అండ్ నాణ్యమైన కథలు అందించడానికి మేం చాలా కష్టపడుతున్నాం. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ను ఇస్తుంది. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురాగలం. సో ప్లీజ్ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను వెంటనే హిట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రేమ, సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.